వచ్చింది శ్రీ జగన్నాథ్ టెంపుల్. ట్రైపాడ్ అయితే వచ్చేసింది. గుడ్ మార్నింగ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఏంది ఈరోజు ఇంత రెడీ అయి ఉన్నా అని అనుకుంటున్నారా? సో ఈరోజైతే జిమ్కి వెళ్ళట్లే నేను. సో డైరెక్ట్ అయితే రెడీ అయ్యి టెంపుల్కి అయితే వెళ్తున్నా. సో ఇది మన అవుట్ఫిట్ ఈరోజు. చలో స్టార్ట్ అయిపోదాం. సో గాయస్ స్టార్ట్ అయితే అవుతున్నా. సో ఇప్పుడు వెళ్ళేది నేను ఎక్కడికంటే బంజారాయిల్స్ వెళ్తున్నా. సో బంజారాయిల్స్లో ఒక టెంపుల్ చూపిస్తాను మీకు కూడా, టెంపుల్ ఏ టెంపుల్ అనేది. సో టైం వచ్చేసి 8:36 AM అవుతుంది. టైం 8:36 AM. మార్నింగ్ అయితే లేచిన, తొందర అయితే స్నానం చేసిన, స్టార్ట్ అయితే అయిపోయినాయి ఇప్పుడు. సో మనకి ఇక్కడ నుంచి బంజారా హిల్స్ అయితే ఉంటుంది, 1.5 hour ఉంటుంది జర్నీ. చూద్దాం ఏ టైం వరకు రీచ్ అవుతాము. అండ్ ఈరోజు మన ఆఫ్ డే అన్నమాట. సో మనకి ఈరోజు వీక్ ఆఫ్. సో ఈరోజు వ్లాగ్ అయితే ఫుల్ డే వ్లాగ్ కూడా వచ్చేస్తుంది, చూసేయండి మంచిగా మీరు కూడా. సో మన కార్ ఛార్జింగ్ అయితే ఇప్పుడు 89 అయితే చూపిస్తుంది. చూద్దాం నైట్ వరకు మనం ఎంత తిరుగుతాం ఈరోజు అని. జూబ్లీ బస్ స్టాండ్ అయితే రీచ్ అయినా ఇప్పుడే. ట్రాఫిక్ అయితే ఎక్కువ లేదు, నార్మల్గా ఉంది ట్రాఫిక్. సో జేబీఎస్ బస్ స్టాండ్ అయితే రీచ్ అయినా. టైం వచ్చేసి 9:21 AM అవుతుంది. సో ఆల్రెడీ నాకు 40 minutes పట్టింది, ఇంటి నుంచి జేబీఎస్ రానికి 40 minutes పట్టింది. సో గాయస్ ఫుల్ అయితే ట్రాఫిక్ ఉంది. సో బేగంపేట ఫ్లైఓవర్ దగ్గర అయితే రీచ్ అయినా నేను. ఫుల్ అయితే ట్రాఫిక్. టైం అయితే 9:30 అవుతుంది. 9:30 అవుతుంది టైం. ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది. మన ఫేవరెట్ ఫ్లైఓవర్ అయితే వచ్చేసినాం. మన ఫేవరెట్ ఫ్లైఓవర్ బేగంపేట ఫ్లైఓవర్. సో బేగంపేట ఫ్లైఓవర్కి మించింది ఏది లేదు మనకి. సో నాకైతే బేగంపేట ఇస్ ఫేవరెట్. సో ఎందుకు ఫేవరెట్ అన్నా అంటే చూడురు మీరే, ఇట్లుంటా ట్రాఫిక్, అందుకే ఫేవరెట్ అని చెప్పిన. ట్రాఫిక్ మాత్రం బీభత్సంగా ఉన్నది ఇక్కడ, ఘోరంగా ఉంటుంది ట్రాఫిక్. సో గాయ్స్ దగ్గరికి వచ్చేసినాం మనం టెంపుల్ దగ్గరికి. సో బంజారా హిల్స్. సో టెంపుల్ అయితే ఇక్కడ ఉంది, ఈ టెంపులే. పార్కింగ్ ఎక్కడ దొరుకుతుందో చూడాలి. సో ఇది వే. సో మనం వచ్చింది శ్రీ జగన్నాథ్ టెంపుల్. ఇది వే ఎంట్రన్స్. సారీనే పెట్టేసేపోతాయి. సో గాయస్ పార్కింగ్ అయితే అయిపోయింది. ఇంకొద్ది వెనకకి వెళ్తుంది అనుకుంటా కారు. సో మనకు పార్కింగ్ అయితే దొరికింది, కార్ అయితే పార్కింగ్ అయిపోయింది. సో టెంపుల్లోకి అయితే వెళ్దాం ఇప్పుడు. సో గాయస్ కొబ్బరికాయ ప్రసాదం అయితే తీసేసుకున్నా. సో ఎంట్రన్స్ ఇక్కడ నుంచి ఎంట్రన్స్, వెళ్ళిపోదాం ఇక లోపలికి.
జై జగన్నాథ్. సో గైస్ దర్శనం అయితే అయిపోయింది, కొబ్బరికాయ కూడా కొట్టేసిన. సో లాస్ట్కి అయితే మనకి ఇదైతే ఇచ్చేసిండు పంతులు. సో గాయస్ ఇది టెంపుల్. సో నా వాయిస్ అయితే వినిపిస్తలే కావచ్చు, కానీ ఇక్కడైతే అన్ని పూజలు అయితే జరుగుతున్నాయి. హనుమాన్ సో గాయస్ దర్శనం అయితే అయిపోయింది, రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నా. మన కార్ అయితే అక్కడ పార్కింగ్లో ఉంది. చెప్పులు అయితే ఆడున్నాయి, షూ స్టాండ్. సో గాయస్ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయినా. ఆకలి అయితే గట్టిగా అవుతుంది మనకి. సో బ్రేక్ఫాస్ట్ అయితే చూద్దాం ఎక్కడన్నా. బ్రేక్ఫాస్ట్ అయితే దొరికితే బ్రేక్ఫాస్ట్ చేసి నెక్స్ట్ ఇక ఇంటికి అయితే వెళ్ళిపోతా. థ్యాంక్స్ అన్న. సో గాయస్ మనకైతే బ్రేక్ఫాస్ట్ దొరుకుతలేదు, అన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఆల్రెడీ 12 దాటిపోయింది టైం. సో అందుకే కోకోనట్ వాటర్ అయితే తీసుకుంటున్నాయి. టైం ఏమో 1:34 అవుతుంది. మనం 1:30కి 1 o'clockకి టిఫిన్ కోసం చూస్తున్నాం మనం ఇక్కడ. సో అందుకే ఇంటికి వెళ్ళి డైరెక్ట్ లంచ్ చేసేద్దాం ఇక. సో నేను ఆల్రెడీ రీచ్ అయిపోయినా. ఇది ఎక్కడ అంటే మారేడుపల్లిలో ఉన్నా, వేస్ట్ మారేడుపల్లి దాటినాక నెక్స్ట్ ఈసీఐఎల్, దాని తర్వాత నాగారం. సో గాయస్ మనం దాగిన కొబ్బరి బొండం 80 రూపీస్ అంట. అందుకే జిమ్ చేసేటోళ్ళు ఇవన్నీ ఎఫోర్డ్ చేయలేరు, మన అట్లాంటి వాళ్ళు అయితే ఎఫోర్డ్ చేయలేరు. 80 రూపాయలు అయింది ప్రైస్ ఒక్క కొబ్బరి బొండం. 10 రూపాయలు 20 రూపాయలు ఉండే, డైరెక్ట్ ఇప్పుడు 80 రూపాయలు అంట. బాప్రే బాప్రే. సో వెదర్ అయితే మస్తు చేంజ్ అయిపోయింది, వర్షం అయితే పడేటట్టే కొడుతుంది. బాగుంది వెదర్ ఇప్పుడు. గాయస్ స్టార్ట్ అయిపోయింది, వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మనం అన్నమలేమో అన్ననో లేదో వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మొత్తం ఇంత పెద్ద పెద్ద చినుకులు పడుతున్నాయి. బండ్ల మీద పెట్టేళ్ళకి కష్టం పాపం. వర్షం అయితే స్టార్ట్ అయింది. హలో ఎంజీ, ప్లీజ్ ఓపెన్ ద సన్ రూఫ్. చిల్ అవుదాం మనం ఇప్పుడు. ఇక వర్షం అయితే స్టార్ట్ అయింది, సన్ రూఫ్ కూడా ఓపెన్ చేసుకున్నాం. సీ ద వ్యూ. గ్లాస్ క్లీన్ ఉందో లేదో కానీ బాగా అనిపిస్తుంది.
సో గైస్ మన కార్లో ఎట్లా అంటే సేమ్ ఇప్పుడు ఐఫోన్లో హే సిరి అంటే ఎలా విని మనం చెప్పింది చేస్తుందో, సో మన ఎంజీ కార్లో కూడా అంతే అన్నట్టు. మన ఎంజీ కార్లో కూడా హే ఎంజీ అని చెప్పేసి అడిగితే చేస్తుంది అది. చూపెట్టాలా, మళ్ళీ చూపెట్టాలా? హలో ఎంజీ, ప్లీజ్ క్లోజ్ ద సన్ రూఫ్. సో క్లోజ్ చేయమంటే క్లోజ్ అయితే వేసేస్తుంది. ఇక చాలు, ఇక బాగా అయితే లేచినాం మనం, కానీ క్లోజ్ అయితే వేసుకుందాం. వావ్, నైస్. సో గాయస్ మా కార్ అయితే నిన్ననే కడిగిండు మా డాడీ, నిన్ననే మంచిగా కడిగిన కార్ని. సో మళ్ళీ ఇప్పుడైతే పొచ్చి అయితే అయిపోతుంది. ఇంటికి పోయినాక నాకు ఉంటుంది ఇక మంచిగా కడిగి కవర్ కప్పి పెట్టిండు మా డాడీ అయితే. మనమైతే ఇట్లా తీసుకొచ్చి ఇట్లా వేస్తున్నాం. పొల్లు ఎత్తాడు నన్ను అయితే, ఏం లేదు అంటే. సో గాయస్ ఫైనల్ ఇంటికి అయితే రీచ్ అయిపోయినాం. టైం అయితే వచ్చేసి 2:20 అవుతుంది. సో టైం అయితే 2:20 అవుతుంది. మనం మార్నింగ్ స్టార్ట్ అయింది 9కి, రీచ్ అయింది 2:20కి. వావ్, గ్రేట్. చలో కార్ అయితే పార్క్ చేసి ఉరుకుదాం ఇక ఇంట్లోకి. ఏసీ ఆఫ్. చలో బాయ్ బాయ్ బేబీ. లాకేసి లాకేసి. ప్రసాదం అయితే కార్లో ఉంది. సో గాయస్ ఇంటికి వచ్చేసిన, తిన్నా, మంచిగా వండుకున్నా. సో ఇప్పుడు లేచి అయితే రెడీ అయినా మళ్ళీ. సో లేచి చూసేవారికి మన ట్రైపాడ్ అయితే వచ్చేసింది. సో మనం ఆర్డర్ పెట్టిన ట్రైపాడ్ అయితే వచ్చేసింది. ఆర్డర్ పెట్టింది నేను, ఇది డిజిటెక్ ట్రైపాడ్ అయితే ఆర్డర్ పెట్టినా నేను. సో దీని అన్బాక్సింగ్ అయితే రేపటి వ్లాగ్లో చూద్దాం, ఎందుకంటే ఇప్పుడు నాకు టైం లేదు. అంటే మళ్ళీ బయటకు వెళ్తున్నా, చూపిస్తా ఎక్కడికి వెళ్తున్నాను. సో మనమైతే వచ్చింది ఈ రెస్టారెంట్కి, ద బాన్విగి. సో డిన్నర్కి తోస్తున్నాం ఇప్పుడు. సో గాయస్ మనమైతే వచ్చింది బాన్విగి రెస్టారెంట్, ద బాన్విగి బిస్ట్రో. సో ఇది మ్యాంగో మెను. ఫుడ్ అయితే ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసిన. సో ప్రాన్ స్టార్టర్ అయితే వచ్చేసింది మనకి, బేసిల్ ప్రాన్. ఇది మ్యాంగో స్మూతీ, దిస్ వన్ మ్యాంగో స్మూతీ. పిజ్జా కూడా అయితే వచ్చేసింది. स्ट्रॉबेरी और పిజ్జా అయితే ఫుల్ హెవీ ఉంది. మిక్స్ మీట్ రైస్. సో గాయస్ డిన్నర్ అయితే అయిపోయింది మనది. సో హెవీగా అయితే తినేసిన. పిజ్జా అని, రైస్ అని, ఇంకా డెజర్ట్ అని,
ఇంకా స్మూదీ అని అట్లా అట్లా తినేసినాం మంచిగానే. సో నేను వచ్చింది అయితే ఇది నా ఫ్రెండ్ గాంధీ క్యాఫే అన్నట్టు. సో మా ఫ్రెండ్ గాడు ఇక్కడ మేనేజర్. సో నేనైతే విజిట్ చేయడానికి రమ్మన్నాడు వాడు. సో అందుకే ఒక్కసారి అయితే వచ్చేసిన, విజిట్ అయితే చేసినాం, ఫుడ్ అయితే తినేసినాం, హెవీ కూడా అయిపోయింది. చలో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇక. చలో ఇప్పుడైతే ఇంటికి. సో గాయ్స్ ఈరోజు వ్లాగ్ అయితే ఇదే. చలో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్లో. బాయ్.